మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈరోజు ఈ షాట్లో సాయిబాబా వారు చెప్పిన అద్భుతమైన విషయాలు విందాం. నేను ఫకీరునైనప్పటికీ, ఇల్లు కానీ భార్య కానీ లేనప్పటికీ, ఏ చీకు చింతలు లేనప్పటికీ ఒకే చోట నివసించి ఉన్నాను. తప్పించుకోలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలుగు వారిని చికాకు పరుచున్నప్పుడు నా వంటి ఫకీర్ అనగా దానికెంత. ఎవరైతే భగవంతుని ఆశ్రయించదరో వారు భగవంతు కృప వల్ల ఆమె భార్య నుండి తప్పించుకుందరు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారు నా పూజ చేసిదరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని నీవు జపించినచో నిన్ను సప్త సముద్రములు దాటించెదరు. ఈ మాటలు విశ్వసింపుము, నీవు తప్పక మేలు పొందిదెవు. పూజ తంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. అన్ని వ్యాధులు బాగాగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదము మాత్రమే, కానీ ఔషధములు కావు. ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం. మానవులు తత్వం ఎరిగిన మహనీయులు అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు. ప్రకృతిలో ప్రతిదానికి వృద్ధి, క్షయము, పునరుద్ధరణ సహజమైనట్లే ధర్మానికి కూడా సహజం. కాలక్రమేణా ధర్మంలో మూఢాచారాలు చోటు చేసుకోవడం వలన మతద్వేషాలు ఏర్పడ్డాయి. దానిని తొలగించడం కోసం బాబా అవతరించారు. నిత్య జీవితంలో మనోనిగ్రహం సాధించిన వారికి మాత్రమే ఉపవాసం, ఇంద్రియ నిగ్రహం సాధించడానికి పనికి వస్తుంది. మిగిలిన వారికి ఉపవసించినప్పుడు రుచుల మీదకు మనసు పోతుంది గనక వ్యర్థమే గాక అనర్థం కూడా. ఏ విషయంలోనైనా కొంతవరకు జాగ్రత్త అవసరమే, సహజమే. కానీ సర్వానికి కర్త భగవంతుడేనని, సద్గురు అనుగ్రహాన్ని మించినదేది లేదన్న సత్యాన్ని అది మరిపించకూడదు. అది పిరికితనంగా, మూఢనమ్మకంగా మారకూడదు. సర్వగతుడైన భగవంతుడిపై భక్తికి మతభేదం ఆటంకం కాదని వారి భావం. భగవంతుని శక్తి రుజువు చేయగలవాడే ముస్లిం. ధర్మాచరణ భగవంతునికి శరణాగతి మాత్రమే. ఇస్లాం మత ధర్మం అని ఖురాన్ చెబుతోంది. వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహం, లజ్జాకరం. దైవం ఒకటే అయితే మతం మార్చుకోవడం అనవసరం. పరనింద చేసే వాళ్ళెప్పుడు పరులు మురికి తమ నాలుకలతో శుభ్రపరుస్తారు. కాబట్టి విమర్శించబడిన వాళ్ళెప్పుడూ కూడా విమర్శకుల పట్ల వినయ మర్యాదలతో ఉండాలి. చేసిన తప్పులను తిరిగి చేయకపోవడమే యథార్థమైన పశ్చాత్తాపం. కాబట్టి నిరంతరము సాయినామం జపిస్తూ నీ భక్తి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.